అన్న ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలుగా వస్తూ ఉంది. బ్రహ్మాండమైన పాలన చేసినాం, దేశంలో ఎక్కడా లేని విధంగా చేసినామని చెప్తా ఉన్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పబ్లిక్ అందరు తెలుసండి, 6 గ్యారంటీలు అన్నారు. 6 నెలలు అయింది, వాళ్ళు చేసింది ఏం లేదు. పబ్లిక్లో పోతుంటే ఇప్పుడు మేము క్యాన్వాసింగ్లో పోతుంటే మాకు కూడా తెలుస్తుంది. పబ్లిక్ అందరు మేము కాంగ్రెస్కి ఎందుకు వేసినామా అన్నట్టు. అంటే జనరల్గా హైదరాబాద్లో అయితే ఎవరు వేయలేదు, ఊళ్ళల్లో ఇప్పుడు అందరు మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ అనుభవం అవుతుంది. పబ్లిక్ అందరు చెప్తున్నారు, ఏమంటున్నారంటే అనవసరంగా మేము ఏదో ఆశ చూపి వేసినాము, ఇప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ అని. వాస్తవంగా 30 సంవత్సరాల నుంచి బిఫోర్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే 10 years బిఫోర్ కూడా 30 years వాళ్ళు మోసం చేశారు. ఏది కూడా వాళ్ళు తినడానికే సరిపోతుంది కానీ పబ్లిక్ ఏది పెట్టరు. ఇక 6 గ్యారంటీలలో ఎన్ని అమలైన అనేది వాళ్ళు కూడా క్యాన్వాసింగ్లో పోతే కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఎదురవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు రోడ్ షోలు అవి అంటే పబ్లిక్లకు ఫీల్డ్లకు పోతలేరు కాంగ్రెస్ కార్యకర్తలు. మా దగ్గర మా ఏరియాలో కనీసం ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు. వాళ్ళు వచ్చి పబ్లిక్లో అడిగితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక ఓట్లు అంటారా నెక్స్ట్ థాట్. పబ్లిక్ అందరికి ఇప్పుడు రివర్స్లోనే ఉన్నారు. 6 గ్యారంటీలలో ఎన్ని అమలైనాయా, నిజంగా ఎన్ని పేదోళ్ళకి జంతువునాయి అనేది అది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అర్థమవుతుంది. వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 18 సీట్లలో ఖచ్చితంగా 16 అయితే మనం కొడతాము, అప్పుడు తెలుస్తుంది. 17 సీట్లలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని చీర కట్టుకుని బస్సు ఎక్కితే మీకు పథకాలు అమలు అవుతున్నా లేవా అని చెప్పి మాట్లాడినారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డిని ఫస్ట్ ఒకటి చూసుకోవాలి, ఎన్ని బస్సులు ఉండే బిఫోర్, ఇప్పుడు ఎన్ని బస్సులు చేసిండు. ఇప్పుడు చూస్తున్నాము 10:30, 11 వరకే బస్సులు తిరుగుతాయట మార్నింగ్, మళ్ళీ 4 o'clock తర్వాత. అంటే వాళ్ళ దగ్గర బస్సులు లేక, సర్వీస్ ఇవ్వలేక, పబ్లిక్ సర్వీస్ లేక, ఎండాకాలంలో నువ్వు సర్వీస్ ఇవ్వాలి. ఇక ఫ్రీ అనేది అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది అందరూ తెలుసు, అది గవర్నమెంట్ సెక్టర్ది, అది ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ది. వాళ్ళ చేతుల పనిని ఏదో డీజిల్ పోసి నడిపిస్తారు. కానీ నిజంగా పబ్లిక్కి ఏదైనా సర్వీస్ చేయాలనుకుంటే ఖర్చు అయ్యే సర్వీస్ చూడాలి. వీళ్ళు ఫ్రీగా నడిపిస్తున్నారు, అది కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇక చీర కట్టుకొని చేయాలంటే మాకు కూడా మంచి మాటలు వస్తాయి. చేసినప్పుడు మనం ఇట్లా చెప్పుకోలే. 10 ఏళ్ళు మనం ఎన్ని చేసినా కానీ కౌంటర్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా చేయట్లే అనలే. ఇక నువ్వు ఫ్రీ బస్సులు నడిపించి అది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇక చీర కట్టుకోమంటే దానికి కూడా సమాధానం కరెక్ట్ ఉంటుంది. పబ్లిక్ చూపిస్తారు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత అది దానికి ఆన్సర్ తెలుస్తుంది ఆయనకు కూడా. ఒక ముఖ్యమంత్రి నుండి మాజీ ముఖ్యమంత్రిని అన్న పద్ధతేనా అది? ఆయన రౌడీజమా లేదా ముఖ్యమంత్రిరా ఏంది ఇది చెప్పండి. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాడు. ఈయన 5 సంవత్సరాలు 4 నెలలు కాలేదు చీర కట్టుకున్నారంటే ఇక మాకెట్లా వస్తాయి మాటలు? ఇక ఆయన ముఖ్యమంత్రి రౌడీజమా ఏంది అర్థం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని వేసుకోమాను. పేగులు అంటే అందరు గాజులు వేసుకున్నారా? ఇక మిగతా ఇక మేమే పేగులు వేసుకుంటాం. ఇక అంతా అయినా అంత దౌర్జన్యమే పోతే ఇక మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంతా గాజులు వేసుకొని ఉంటామా చెప్పండి? ఆయన అంత దౌర్జన్యం ఉంది. ఆయన సీఎం అంత దౌర్జన్యం ఆయన నడుస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుంది నడిపియని చూద్దాం మనమే. ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వానికి వచ్చిందే లంక బిందెలు ఉంటాయేమో అని వచ్చి కాలికుండలు ఉంటాయి అనేసి అన్నాడు. మరి లంక బిందెల కోసం వచ్చిండో ఏందో మరి ఇవన్నీ దొంగ వేషాలు చేయడానికి. మరి సీర ఎవరు కడతారో మరి ప్రజలందరూ మరి ఆయనకి సీర కట్టిస్తారో ఇప్పుడు చూపిద్దాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దాన్ని ఎట్లా చూస్తుంది? ముందుగా ముఖ్యమంత్రి అంటే ఏంది, దానికి ఎంతవరకైనా అర్హులు, ఫస్ట్ అది విషయం తెలుసుకోమని చెప్పండి. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారిని ఒక పెద్ద మనిషి మళ్ళీ ఏజ్ కన్నా వయసు కన్నా కొంచెం మర్యాద ఇవ్వాలి. మర్యాద నువ్వు పక్కన పెట్టు అంటే నీకు మర్యాద లేదనేసి తెలిసిపోయింది. మరి 10 సంవత్సరాలు ఆయన ఒక సీఎం లెవెల్లో ఉండి కూడా మీరు ఆ సీఎం లెవెల్కి కూడా మీరు మర్యాద ఇవ్వకపోకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి నీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీకు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో ఏంది అనేది ఖచ్చితంగా మీకు చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పే టైం ఇప్పుడు ఏర్పడింది. మీరు చూసుకోండి, సవాలు ఇసురుతున్నాం మేము ఇప్పుడు. మరి ఎవరా ఏంది అనేది మా ఆడవాళ్ళకి అందరికీ అగ్గి పెట్టారు మీరు. మరి ఈ ఆడవాళ్ళు ఎట్లా ఏంది, ఆడవాళ్ళే కాదు ప్రజలు ఎంత బాధపడుతున్నారో అనేది ఇప్పుడు ఈ ఓట్ల రూపంలో మీకు మేము చూపించబోతున్నాం. నా పేరు రామగిరి మంగమ్మనండి. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన చెప్పాలంటే అసలు నోట్లకు రావట్లేదండి. ఎందుకంటే అతను ఏదో చేస్తాను, ఈరోజు తీసుకొస్తాను అనేసి బట్టబాజి మాటలు మాట్లాడుకుంటా ప్రజలని నమ్మించి బోర్లేస్తున్నాడు. కానీ ప్రజలలో కావాల్సింది ఏంది? నీతి.
ఆ నీతితోటి ముందు ఏ పాలన ఉండే, జనాలల్లో ఎట్లా ఉండే, అది మనకు కావాల్సింది. జనాలు అందరూ ముంగడికి వస్తే చెప్పు తీసుకొని కొట్టేంత కెపాసిటీ అయిపోయింది ఇప్పుడు. అది ఎందుకంటే 10 మందిలో బయటికి పోతే నీళ్లకు కానీ, కరెంటు కోతకు కానీ, తర్వాత ఈ ఆడవాళ్ళ గురించి అనేసి బస్సుల మీద మా దౌర్జన్యం చేసుకుంటా ఇంకా ముందుకి ఏం చేస్తాడో అని భయం అవుతుంది. అందు గురించే ఇప్పుడు ఈ పాలనలో మళ్ళా మా ఒక కేసీఆర్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మరావు గారు రావాలని నేను కోరుకుంటున్నాను. కాదమ్మా, మహిళలకి మీకు 2500 ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ 2500 మేము ఆల్రెడీ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ బట్టబాజీ మాటలండి. జనాలను ఇంప్రెస్ చేస్తున్నారు. అది ఎందుకంటే అది 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది. మిగతా మా ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, డ్యూటీ లేని వాళ్ళు ఉన్నారు, అనాథలు ఉన్నారు, హ్యాండ్ కప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఎవరు ఎంక్వైరీ చేస్తలేరు. మరి ఒక లేడీస్ అంటే ఇస్తారు, కాలేజ్ స్టూడెంట్కి ఇస్తారు, మిగుతున్న మధ్యలో తరగతి ఉన్న వాళ్ళ కోసం పరిస్థితి ఏంది? వాళ్ళని కూడా చూడాలి కదా. ఇవన్నీ బట్టబాజీ మాటలు మాట్లాడేసి జనాల దగ్గర ఆడోళ్ళని మప్పు చేస్తుండ్రండి. మనకి ఇది కాదనే అనుకుంటున్నా. ఎందుకంటే మనకు కావాల్సింది నిజాయితీ ప్రభుత్వం. అదే తెలంగాణ వాళ్ళు మనకి ఎన్ని తీసుకొచ్చిరో మనం చెప్పడం చాలా తక్కువ, చూస్తుంటే తెలుస్తుంది. కాబట్టి మా కేసీఆర్ రావాలనేసి శ్రీనివాస్ యాదవ్ గారు ముందు మన ఈ గ్రూప్లో నిలబడాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఉంటే మా జనాలలో నిలబడతాడు. అది మా చీర కట్టుకొని బస్ ఎక్కి తెలుస్తుంది నీకు అంటే రేవంత్ రెడ్డి కేటీఆర్. ఆయన మప్పేస్తున్నాడు ప్రజలని. నీళ్ళు కొట్టేస్తే పడిపోతారా? అట్లా మప్పు చేసేసి పండుకునేటోళ్ళని లేపుతున్నాడు అనుకో. అది మనకు కావాల్సింది ఏంది? పాలనలో ఇంకా చాలా టైం ఉంది. అది ఆ పాలనలో మంచితనం ఏంది? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాళ్ళలో ఎంతెంత పబ్లిక్లను తీసుకురావాలి అని అక్కడక్కడనే ఆయనని గ్రెప్ చేస్తున్నాడు. కానీ మనకు కావాల్సింది ప్రతి ఒక్కరిని ఎన్నుకోవాలి, ప్రతి ఒక్కరిని చూడాలి. అలాంటి ప్రభుత్వం రావాలనేసి మేము కోరుకుంటున్నాం. మాస్ అంటే పరిస్థితి ఏందండి? లోకల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అది ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టేనమ్మా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన? లేదండి, ఇవన్నీ చూచా మంత్రాలు మాట్లాడుతున్నాడు. అది ఇది 100% అమలు కాదు. ఇచ్చినామంటారు 500 గ్యాస్ ఇచ్చినాము. ఏంటంటే ఎవరికో ఒక్కళ్ళకి ఇచ్చేసి వాడు వీడియోలో పెట్టేస్తారు, పేపర్ యాడ్స్ ఇచ్చేస్తారు, అక్కడనో ఇక్కడనో చూపించేస్తారు. అది అప్పటి మటుకు కట్ చేసేస్తారు. అది ఇంకా చాలా ఉంది కదా పాలనలో. మనం మాట్లాడుకుంటే కాని పని. అది ముందు చూద్దాం. ఇంకా ఆయన మాత్రము వచ్చే అవకాశం లేదు 100%. మన కేసీఆర్ రావాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన జనాలలో ఒక పులి, ఒక టైగర్. అది మాకు ఆశ ఆయననే ఉంది. మేము ఆయననే ఎన్నుకుంటామన్నా ముందు జాగ్రత్తతోటి మేము ఇప్పుడు ఒక హోప్ మీద ఉన్నాం. ఎందుకు కేసీఆర్ రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రతి ఏరియాలోకి వస్తాడు అతను. ఆయన లోకల్ అని కాదు, తెలంగాణ అనేసి చాలామంది మీడియం క్లాసులు ఉన్నోళ్ళు, లోకల్ ఏరియాలలో ఉన్నోళ్ళు, ఆ పూట కాపుట చేసుకున్న వాళ్ళ పరిస్థితి జనాలలో పోయి ఎస్సీ అనే మాదిగ జాతి నుంచి బయటికి పోరాటం చేసి మనం నిలబెట్టిండంటే ఈరోజు ఆయననే. అది కేసీఆర్ గారే. అది ఈ ఒక మత భేదాలకు మధ్యలో వచ్చి ఇవన్నీ కొట్లాడుకొని చావాలన్నట్టు చేస్తున్నారు ఈ బీజేపీ వాళ్ళు. మనకు అది కావాలి, ప్రభుత్వం పాలన కావాలి. అది ఏది ప్రభుత్వ పాలన చేసింది? మనకి బీజేపీ రావద్దనే కోరుకుంటున్నాను. మన తెలంగాణ రావాలనే కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డని మాట్లాడుతున్నాను. అది కోరుకుంటున్నాను. మన శ్రీనివాస్ యాదవ్, మన పద్మనారావు గారు.